నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరయ్యేలా చూస్తాం మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారు ఆరోపించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ ఆనాటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ ఆయన కుమార్తె ఇందిరాగాంధీల పాలనలో వారికి వారే భారతరత్నను ప్రకటించుకున్నారు కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయం విమర్శించిన తిరుపతి భారతీయ జనతా పార్టీ నేతలు వార్తల్లోని వివరాలు మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరయ్యేలా చూస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మాజీ ఎమ్మెల్యే తన సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు తిమ్మినాయుడుపాలెం పరిధిలోని తిరుమలారెడ్డి నగర్ సచివాలయం ఆవరణలో రెవెన్యూ సదస్సు సోమవారం ఉదయం జరిగింది ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు 50వ డివిజన్ కు సంబంధించిన రెవెన్యూ సమస్యలను తెలుగుదేశం జనసేన నాయకులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ప్రక్షాళనను తిరుమల నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకుని తనకు కావలసిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారని ఆయన విమర్శించారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తోందని ఆయన తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు తిమ్మినాయుడుపాలెం హరిజనవాడ శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు 22A సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు పాన్ చెరువు ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కృష్ణ యాదవ్ పులిగోరు మురళి శ్రీధర్ వర్మ వెంకటరత్నం మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలనేసి మొట్టమొదట చెప్పడం జరిగింది అందులో భాగంగానే తిరుపతిలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్రధానంగా ఉన్నాయి దానికి సంబంధించి టీడీఆర్ బాండ్లు ఉన్నాయి ఈ టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని అధిక రేట్లు ఇప్పించుకొని ఎక్కువ లబ్ధి పొందడం కూడా జరిగింది ఇక్కడ రైతులకు బీసీలకు ఎస్సీలకు ఓసీలకు ఇక్కడ పేదవారు ఉన్నారు వాళ్ళకు కూడా రోడ్లు దౌర్జన్యంగా కొట్టి వేశారు కానీ వేయలేదు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు ఈ టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం దృష్టిలో 3-4 ప్లేస్లలో కూడా ఉంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అన్నింటిలో కుంభకోణాలు జరిగాయి ఇదే కాదు అవన్నింటినీ కూడా ఎంక్వైరీలు పెట్టారు అది నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు ఇంకొక నెల 1.5 నెల జనవరి ఫిబ్రవరి 1.5 నెలలో అయిపోతుందని చెప్పారు జనవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరికి ముందే టీడీఆర్ బాండ్లు క్లియరెన్స్ ఇస్తారు మళ్ళీ ఇవన్నింటినీ కూడా కొత్తగా ఇప్పుడు అధికారులు వాల్యుయేషన్ చేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు భూములు నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం 6 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించడమే కాకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఏ విధంగా టీడీఆర్ బాండ్ రూపంలో కానీ కొండపైన తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కానీ అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించి కానీ అన్ని చోట్ల కూడా అక్రమాలతో అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా కొల్లగొట్టారో మనం చూసాం వాటన్నిటిపైన కూడా ఈరోజు విచారణ చేపట్టాలనే దిశగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఇప్పటికే 5-6 సార్లు ఫోన్ చేసి చెప్పారు ఈరోజు మీరు సభాముఖంగా తెస్తున్నారు
కానీ ఎమ్మెల్యే గారు కనీసం రోజు మార్చి రోజు నాకు ఫోన్ చేసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఇమ్మీడియట్గా పరిష్కరించండి అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి శ్మశానానికి సంబంధించి నివేదిక నేను జిల్లా కలెక్టర్ గారికి పంపించాను. జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ పెట్టుకున్నారు. సో ఒక 2-3 డేస్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో శ్మశానం సంబంధించి సమస్య ఆల్రెడీ పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, రీఓపెనింగ్ కు తావు లేకుండా చూడాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. మొత్తం 243 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీల పాలనలో వారికి వారే భారతరత్నను ప్రకటించుకున్నారని, కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయమని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయమని భారతీయ జనతా పార్టీ నేతలు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, పెనుమాల చంద్రశేఖర్ తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. కానీ కొందరు ఆయన్ని విమర్శించారని, బీజేపీ నేతలను విమర్శించడం సరికాదన్నారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పాలనలోకి రావడానికి కృషి చేస్తున్నా ఫలితం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. ఇవాళ మనము పార్లమెంటు కేంద్రంగా హస్తినాపురి వేదికగా అబద్ధాల కోరు పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి ఒక రాజకీయ నాటకం, ప్రహసనం, తాము చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నుంచి పురోభివృద్ధి ఎలా సాధించాలి, అందులో మంచిని ఎలా గ్రహించాలనే విషయాన్ని విస్మరించి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపైన అభిమానము, ప్రేమ, బాధ్యత ఉన్నట్లుగా ఇవాళ అబద్ధాలు వల్లివేస్తుంది. ఒక్కసారి చరిత్రను పరికించి చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి యొక్క పేరును రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ పార్లమెంటు వేదికగా అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. నిజంగా మీకు బిఆర్ అంబేద్కర్ గారిపైన గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ దేశాన్ని సుమారు 40 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు. భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధిష్టానాన్ని, ముఖ్యంగా పిల్ల చేష్టలతో పరిణితి చెందని ఆ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రశ్నిస్తుంది. 1955లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత
2 విడతలుగా 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారు. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. సూపర్ 6లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెల డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు మీపై ఆగ్రహంతో ఉన్నారని, మీపై వ్యతిరేకత ఉందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి ధరలు పెంచి వారి నడ్డి విరుస్తోంది కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగానైతే పోరాటాలు చేశారో అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తామని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కేవలం అధికారంలోకి రావటానికి మాత్రమే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నాలు ఎంతో కాలం సాగవు. ప్రజలు అసహనంలో ఉన్నారు. మీ మీద వ్యతిరేకత మొదలైంది. ఇంత భారాన్ని మేము మోపలేము ప్రభో అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఆలోచన తప్ప తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పేద ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంతకంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తాను నేను అని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూళ్లు చేసే కార్యక్రమం ఈ రకంగా పన్నుల రూపంలోనూ ధరల పెరుగుదల రూపంలోనూ ఆయన శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము చూస్తూ ఊరుకోం. పెరిగినటువంటి విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండిన ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో ఈ రోజున వారి తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాల రూపం తీసుకుంటాం, పోరాటాలు చేస్తాం. ఈ నెల 27వ తారీఖున 175 నియోజకవర్గాలలోనూ అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో లేదా ఎక్కడ ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయాలు ఉంటాయో, ప్రధానమైనటువంటి కార్యాలయాలు ఉంటాయో అక్కడికంతా కూడా వెళ్ళి ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటాన్ని శ్రీకారం చుట్టాలనని మా నాయకుడు నిశ్చయించినారు. భవిష్యత్తులో మరింత పెద్దగా ఎక్కువగా ఈ పెరిగిన విద్యుత్తు ఛార్జీల మీద పోరాటాలు చేస్తాం. సోమవారం కుప్పం ప్రభుత్వ బాలుర హైస్కూల్ నందు భారత ప్రభుత్వం సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సౌజన్యంతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింగో కాన్పూర్ వారిచే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల నమోదుకు ప్రత్యేక గుర్తింపు శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు 2 days మనం ఇక్కడ కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో అలింకోతో ఫర్ ఆల్ ది మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏదైతే ఉన్నారో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటుంది. ఒక పర్సన్కి సపోజ్ వీల్ చైర్ కావాల్సిందే, ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే, ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే. సో డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం వాళ్ళకి ఏమేమి కావాలి. మనం ముందు డిసేబిలిటీ వర్డ్ యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ యూజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే, వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్ చైర్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ అంటే అన్ప్రొఫెషనల్ ఏం లేదు, ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది. వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ 100% ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు విత్ ప్రైజ్. అంటే ఈ వెహికల్ ఉంటుంది, ఈ ఎయిడ్ ఉంటుంది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విదిన్ 1.5 years
1.5 month లోపల వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది. సో ఇక్కడ బేసిక్లీ సీనియర్ సిటిజన్స్ ఎవ్రీబడి. సో సీనియర్ సిటిజన్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొబిలైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు కుప్పం అండ్ గుడిపల్లి సంబంధించి 2 మండల్స్కి ఇక్కడ జడ్పీ హై స్కూల్ కుప్పంలో చేస్తున్నాం. అండ్ టుమారో రామకుప్పంలో చేస్తాము, రామకుప్పం శాంతిపురం సంబంధించి. దాదాపు ఇప్పటివరకు 200 మెంబర్స్ వచ్చారు జస్ట్ మార్నింగ్ 1 hourలో. ఇంకా ఫుల్ డే మన 100% కవరేజ్ 1500 వరకు కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీ హ్యావ్ బిన్ ఫుల్లీ సపోర్టెడ్ అండ్ గైడెడ్ బై ఇక్కడ లోకల్ మనకి ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు సురేష్ గారు, మునరత్నం గారు. వాళ్ళు కూడా విజిట్ చేయమన్నారు ఈరోజు అండ్ వాళ్ళు కూడా పర్సనలీ వస్తారు. అండ్ ఆఫ్టర్ 1 month వెన్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ దట్ టైమ్ విల్ పుట్ అ వెరీ బిగ్ ఫంక్షన్. అండ్ ఆనరబుల్ సీఎం సార్ కూడా అంటే సమ్ ఆఫ్ ద ఎయిడ్స్ he will also distribute. అది అంటే వీఆర్ planning. So with this I request everybody who is seeing the video, please come to the camp and if required get the equipments. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. కుప్పం నియోజకవర్గంలో ఈరోజు కుప్పం పట్టణంలో, రేపు రామకుప్పం పట్టణంలో 2 రోజుల కృత్రిమ అవయవాల సంస్థ చిత్తూరు వారు ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా విచ్చేశారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా విచ్చేశారు. ఎవరైతే దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకు ఎటువంటి సహాయం చేసేటువంటి పరికరాలు ఇవ్వాలనేది ఆ లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం సదరం సర్టిఫికెట్ బట్టి వాళ్ళ యొక్క డిసబిలిటీని బట్టి వాళ్ళకు ఏ విధమైనటువంటి సహకారం అందించాలనేది డిసైడ్ చేస్తారు. అదేవిధంగా వయోవృద్ధులు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఏజ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు సంబంధించి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేస్తే సరిపోతున్న దాన్ని కూడా ఇక్కడంతా కూడా ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సంస్థ తరఫున ఈరోజు కార్యక్రమాలు జరిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వారికి అనుకూలంగా మార్చుకుని అడ్డుగోలుగా దోచుకున్నారని, దోపిడీకి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని తిరుపతి పార్లమెంటు డివిజన్ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నరసింహ యాదవ్ మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంటు డివిజన్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 2,50,000కు పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 31 వరకు పార్టీ సభ్యత్వ నమోదుకు ఆఖరి గడువుగా ప్రకటించిందని, తిరుపతి పార్లమెంటు డివిజన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల, గ్రామ పంచాయతీ కమిటీ వారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత బలోపేతంగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ, తిరుపతి నగరపాలక సంస్థ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలలో భారీగా అవకతవకలు జరిగాయని, టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా నిధులు మళ్లింపు జరిగిందని, అదేవిధంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో 250 కోట్లకు పైగా తుడా ఆస్తులను ఇష్టానుసారం అమ్మి దుర్వినియోగం చేశారని, దీని ఫలితంగా 70 కోట్ల మేర తుడా ఒడిలో కొనసాగుతోందని తెలిపారు. తుడాలో ఉన్న ఫిక్స్ డిపాజిట్లను కూడా కరగదీసేశారని విమర్శించారు. భయం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెబుతున్నారని, బరితెగించిన వారికి భయం ఎక్కడ ఉంటుందని, చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి మనోహరాచారి, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చందన శ్రవంతి, బీసీసీఎల్ అధ్యక్షులు రవిశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ గాని కనపడే పరిస్థితులే లేవు. అది వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. 11 సీట్లు కదా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవు. ఈరోజు నీటి సంఘాల ఎన్నికలు జరిగితే మొత్తం కూడా మీరు చూశారు, అన్ని కూడా ఏకగ్రీవాలు అయినాయంటే అక్కడ పోటీ చేసేదానికి కూడా ముందుకు రాకుండా చేతులు ఎత్తేశాడు జగన్మోహన్ రెడ్డి. పోటీ చేయడం లేదు. పోటీ చేసినా నీకు ఒక్క దీంట్లో కూడా గెలిచే సత్తా లేదు, పరిస్థితి లేదు. ప్రజలు చీకొట్టి ఇది స్పష్టంగా తెలుస్తా ఉంది మీకు. అందుకనే ఆ ఎన్నికల నుంచి పారిపోయారు. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ నగరపాలక సంస్థలో జరిగిన అక్రమాల అన్యాయాలను కూడా వెలికి తీస్తాం. అదేవిధంగా తుడాలో జరిగిన అవినీతి అక్రమాలను, టీటీడీలో జరిగిన అక్రమాలన్నిటిపైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మీరందరూ చూశారు మొన్న
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చూస్తే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా కూడా అందరూ మన్ననలు పొందే విధంగా మేం చేశాం. మీరున్నప్పుడు అమ్ముకున్నారు. ఏదైతే పాసులన్నీ అమ్ముకున్న చరిత్ర వైసీపీది. ప్రజలకు చేరువుగా, భక్తులకు చేరువుగా స్వామివారిని కళ్యాణ గరుడ సేవ రోజు కానీ మిగతా బ్రహ్మోత్సవాల్లో అతి దగ్గరగా ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి దేవుని దర్శనం సులభతరం చేసిన చరిత్ర ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా వైకాపా బీఫామ్ తీసుకుని కార్పొరేటర్ అయిన అన్నా అనితా యాదవ్ వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తర్వాత తమ వైఎస్ఆర్సీపీని విమర్శించాలని వైసీపీ నేత తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బాసి యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు బత్తల అరుణ్ యాదవ్, బ్రహ్మానందం, చింతా రమేష్, అశోక్ తదితరులతో కలిసి వాసు మాట్లాడుతూ టీడీపీలోకి చేరాక ఓ కార్పొరేటర్ గా మాజీ ఉప మేయర్ అభినయ్ రెడ్డి జీవకోనకు వేసిన 100 మీటర్ల రోడ్డును ఆనాడు ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఫ్యాన్ గుర్తుతో వచ్చిన పదవితో ఇప్పుడు మీరు ఉన్న కూటమి ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇదే జీవకోన రోడ్డును పూర్తి చేయాలన్నారు. నిన్న జీవకోనకి సంబంధించిన కార్పొరేటర్ గారు అనితా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ముందుగా ఆమె ప్రెస్ మీట్లోకి వెళ్ళడానికి ముందు అసలు మీరు కార్పొరేటర్ అనే పదవి ఎలా వచ్చింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 48వ డివిజను మరియు 49వ డివిజను ఈ 2 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ టికెట్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అభినయ్ గారి సూచనతో అన్న అనితా గారికి అలాగే వాళ్ళ సోదరి సంధ్య గారికి ఇవ్వడం కూడా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన కుమారుడు కౌశిక్ బ్రెయిన్ మ్యారో క్యాన్సర్ చికిత్సకు సాయం చేసిన దాతలందరికీ కౌశిక్ తల్లి చేతులెత్తి నమస్కరించింది. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు దాదాపు 2 లక్షల వరకు సాయం చేశారని కొనియాడారు. కానీ ఇంకా 20 లక్షల రూపాయలు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించి చికిత్సకు కావాల్సిన మిగతా మొత్తాన్ని ఇవ్వగలిగితే కౌశిక్ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుతాడన్నారు. ప్లీజ్ అండి, ఇంత హెల్ప్ చేశారు కదా, ఈ ఒక్క సహాయం చేయండి. 20 lakhs కడితేనే డిశ్చార్జ్ ఇస్తామంటున్నారు. ఇది ఏదైనా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ నోట్స్లు ఏంటంటే మా అబ్బాయి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. 2 years ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి దీంట్లో అన్ని సాంగ్స్, డైలాగ్స్, స్టోరీసే ఉంటాయన్నమాట. ఆ ఎన్టీఆర్ మీద పిచ్చితో వాడు ఎంతసేపు ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఎంతసేపు ఇవే చేసేవాడు అనమాట. ఏంటి స్టోరీస్, ఈ బుక్స్ అన్నీ చూడండి, ఇవన్నీ సాంగ్సే, ఇవన్నీ డైలాగ్స్, ఇవంతా స్టోరీ. నేను ఒక సినిమా తీయాలి ఇలా ఉండేవాడు. ఇప్పుడు మొన్న చెప్పాడు, ఇప్పటికి నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా, ప్లీజ్ నన్ను బయట తీసుకెళ్ళి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నువ్వు ఇంత కష్టపడినాను 2 years నుంచి, ఈ కష్టపడినా కాబట్టి నేను చనిపోవాలనిపిస్తుంది, నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వు, నేను చనిపోతాను, నేను ఇక్కడే ఉండి 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 నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి అని, నాకు ఇంత సహాయం చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఎవరైనా సరే నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా, ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్. మా మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. జేఈఓ మేడము, ఈఓ సారు, నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్. నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, క్షమించండి. నాకు ఆల్రెడీ 2 days నుంచి ఫీవర్ వస్తుంది, అంటే స్ట్రగుల్ అయ్యి ఎవరైనా నేను మర్చిపోయింటే క్షమించండి సార్. మాకు థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి సార్. చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్. మేము అదే కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్తాను, నేను చనిపోతానమ్మా, నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి,
నేను చనిపోతాను, నా వల్ల కాదు, ఈ జీవితం నేను భరించలేను, 2 years నుంచి నేను ఇలాగే ఉన్నాను, నా వల్ల కాదు, హాస్పిటల్లో ఉన్నాను 2 years నుంచి. లాస్ట్ 22 December 28 అబ్బాయి కాలు యాక్సిడెంట్ అయింది. కాలు యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను. ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట. ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన, వెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి, గుచ్చుతూ ఉంటే అమ్మ అమ్మ అని అరుస్తుంటాడు అనమాట. ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గెంచి తాపుతారు ఆ అబ్బాయికి, అది కానీ తాగట్లేదు. నా వల్ల కాదమ్మా, నేను ఉండలేను, నేనే చనిపోతాను అని చెప్తున్నారు సార్. ఏదైనా హెల్ప్ చేయండి సార్. థ్యాంక్స్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. గత వైసీపీ ప్రభుత్వంలో రియా హాస్పిటల్ నందు షాపులు పొంది జీవనం చేసుకుంటున్న తమకే ఇదే షాపులను బాడిగా 2 చేసి తిరిగి కేటాయించాలని షాపుల యాజమానులు శాంతారెడ్డి, చెంగల్రాయుడు తదితరులు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రియా హాస్పిటల్ నందు షాపులు పొంది జీవనం చేసుకుంటున్న తమకే ఇదే షాపులను బాడుగా 2 చేసి తిరిగి కేటాయించాలని షాపుల యాజమానులు శాంతారెడ్డి, చెంగల్రాయుడు తదితరులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రియా హాస్పిటల్ యాజమాన్యం టెండర్ల ద్వారా 10 బాడుగ పెంచి ఇతరులకు షాపులను ఇవ్వటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మా షాపులు పీక్కొని ఎవరో డబ్బున్న వాళ్ళు లక్షలు పాడితే అదేమన్నా కొండ యాత్ర స్థలమా సార్? విలాసంకి వచ్చేవాళ్ళు, అక్కడికి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు ఇసిపెట్టిన బిడ్డలు వస్తున్నారు, బిడ్డలు ఇసిపెట్టిన తల్లిదండ్రులు వస్తున్నారు, వైద్యం కోసం కాళ్ళు చేతులు లేని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దగ్గర రక్తం పిండి, నరాలలో రక్తం లేని వాళ్ళ దగ్గర రక్తం పిండి మేము కట్టాలా మీకు బాడుగులు? చెప్పండి సార్. మీరు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చాము, న్యాయబద్ధంతో పోయాము అంటున్నారు. అంటే మీరు డబ్బుకే, అది గవర్నమెంట్ ఆసుపత్రి కదా సార్. మీరు మా షాపులు మాకు ఇవ్వండి, మా పీక్కొని ఇంకొకరికి డబ్బు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి. సరే, సీల్డింగ్ టెండర్ వేశారు, పోయినసారి కూడా టెండర్ వేశారు, మా షాపులు మాకే ఇచ్చారు, న్యాయబద్ధంతో వేశారు, న్యాయబద్ధంగా మేము బాడుగలు కట్టాము. ఈ 3 ఏళ్ళుగా ఏ రచ్చ రంపు ఏది లేకుండా మీ దగ్గరికి ఏమన్నా మా నుంచి షాపుల నుంచి ఇన్ఫర్మేషన్లు వచ్చాయా? ఎవరైనా రేట్ల ఎక్కువ అమ్ముతున్నారు అని ఏమన్నా వచ్చారా? ఇంకా మీదట ఇంత రేట్లు పెడితే ప్రతిరోజు రచ్చ. ఆడికొచ్చేది రొయ్య హాస్పిటల్ అని ఎక్కడెక్కడో పేరుంది సార్, కర్ణాటక, తమిళనాడు, ఎవరెవరో వచ్చి ఎంతోమంది బిడ్డలు చూన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ వచ్చి అక్కడ పడుంటారు సార్ రొయ్య హాస్పిటల్లో. అంతెందుకు సార్, అన్న దగ్గరికి టీకే వస్తారు, నా దగ్గరికి వాటర్కి వస్తారు. అమ్మ 10 రూపాయలే ఉందమ్మా, నేను నడవలేనంటే మేము పేదవాళ్ళం కాబట్టి వాళ్ళ పేదరికం అర్థం చేసుకొని రోగులకి మేము ఫ్రీగా కూడా ఇస్తాం. అదే ఇంత డబ్బు పెట్టేవాడు ఫ్రీగా ఇస్తాడా సార్? ఇంత డబ్బు పెట్టేవాడు తక్కువ రేటు అమ్ముతారా సార్? మేడం, కమిషనర్ మేడం అంట, మున్సిపల్ కమిషనర్ మేడం ఒక రవ్వ మనసు పెట్టుకొని మళ్ళీ రీటెండర్ వేసి మా షాపులు మాకే ఒప్పించండి, ఒక 10,000 5,000 ఎక్కువ పెట్టి మాకు కట్టండి అమ్మా, మీ బాడుగులు మాకు సరిపోలేదంటే మేమే కడతాం కదా సార్. ఇలా డబ్బు ఉన్న వాళ్ళకి లక్షలు ఆడ వ్యాపారం ఉందా లేదా, ఎవరు వస్తారు, ఏ రోగులు వస్తారు, వాళ్ళ దగ్గర రక్తం పిండి మనం సంపాదించుకోవాలా అనేది లేకుండా వాళ్ళు వచ్చి టెండర్లు వేస్తే వాళ్ళకే మీరు సాయం పడితే మేమేమి కావాలి సార్? ఒక్కసారి రోగుల గురించి కూడా ఆలోచించండి. తిరుపతి గిరిపురంలో ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్థానికులకు పక్కనే ఉన్నటువంటి సిమెంట్ షాపు వలన అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ సిమెంట్ షాపును ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా మార్చుకోమని అతనికి చెబుతూ ఉంటే వినకుండా నేను ఖాళీ చేయను, మీరు ఏమైనా చేసుకోండి అని బెదిరిస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి గిరిపురంలో ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్థానికులకు పక్కనే ఉన్నటువంటి సిమెంట్ షాప్ వలన అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ సిమెంట్ షాపును ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా మార్చుకోమని అతనికి చెబుతూ ఉంటే వినకుండా నేను ఖాళీ చేయను, మీరు ఏమైనా చేసుకోండి అని బెదిరించడమే కాకుండా షాప్ ముందర 10 నుంచి 15 మంది కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టి వచ్చిపోయే ఆడవాళ్లను కూడా కమెంట్స్ చేస్తూ అనేక బాధలకు గురి చేస్తున్నారని అన్నారు. కావున ఈ విషయం పరిశీలించి అతని మెయింటెనెన్స్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు కూడా గతంలో కూడా లెక్కలు చూపించకుండా అతని దగ్గర పెట్టుకుని అందరినీ బెదిరించడం జరుగుతుందన్నారు. కావున అతన్ని అక్కడి నుంచి ఆ షాపు ఖాళీ చేపించి మాకు రావాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు ఇప్పించాలని జాయింట్ కలెక్టర్కి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. తిరుపతి నగరంలోని స్థానిక
గిరిపురం నందు ఉన్నటువంటి కొండా రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాకున్నటువంటి ప్రధానమైన సమస్య, కొండా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఒక అమలాపురం రాజారెడ్డి అనే అతను సిమెంట్ షాపు పెట్టి దానివల్ల ఆ సిమెంట్ దుమ్ము ధూళితో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్, అపార్ట్మెంట్ వాసులు అందరూ హెల్త్ ఇబ్బందులతో బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ సిమెంట్ షాపును తొలగించవలసిందిగా అధికారులను, కలెక్టర్ వారిని అందరినీ మేము కోరుతున్నాము. ఆ సిమెంట్ షాప్ వల్ల ప్రతిసారి ఆ లారీలు వచ్చి లోటు దింపేటప్పుడు, ఆ సిమెంట్ బస్తాలు తీసేటప్పుడు ఆ దుమ్మంతా ప్రతి ఇంటిలోకి వచ్చి దుమ్ము పేరకపోతా ఉంది. అది పొల్యూషన్ ఎక్కువ ప్రాబ్లం అయిపోయి అక్కడ ఉన్నటువంటి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతూ ఉంది. సేమ్ టైం ఆయన అక్కడ కొంతమంది ఆ సంఘ విద్రోహ శక్తులను ఆ షాప్ ముందర కూర్చోబెట్టి ఆడవాళ్ళను వాళ్ళను కామెంట్ చేయడము ఇబ్బంది కలిగిస్తున్నాడు. అక్కడ ఉండే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాకు అధికార పొలిటికల్ లీడర్స్ అంతా మా వెనక ఉన్నారు, మీరు ఏమి చేయలేరు అని కొంతమంది రౌడీలను కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని అంతా అపార్ట్మెంట్ వాసులను ఇబ్బంది చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఆ మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా అతను డబ్బులు కొన్ని లక్షల రూపాయలు అవినీతికి పాల్పడి అక్కడ స్వాహా చేసేసాడు, అపార్ట్మెంట్ అసోసియేషన్ డబ్బులు కూడా. కాబట్టి దయచేసి మాకు అతని వల్ల మాకు ఇబ్బంది లేకుండా అధికారులు మాకు చేయాలని, సహాయం చేయాలని, అలాగే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అందరినీ కూడా మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న శ్రీ రామ మందిరం సన్నిధి వీధినందు తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ నివాసితులు సిద్దురెడ్డి కందకట్లవారు మరియు కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 2000 మందికి ఎస్ ఆర్గనైజర్ కమిటీ ఆధ్వర్యంలో స్వయంగా విందు భోజనం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్ ఆర్గనైజర్ సిద్దురెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి కృపతో ఎప్పటి నుంచో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయాలని తలచి స్వామి అమ్మవారి కృపతో ఈ రోజు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించిన వారి తల్లిదండ్రులకు, శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్గనైజర్ కమిటీ సిద్దురెడ్డి, కందకట్ల బుచ్చమ్మ, సరిత, కార్తిక్, రోహిత్, కుటుంబ సభ్యులు, స్నేహితులు సృజన, హర్ష, మనస్వి, కార్తిక్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రేక్షక మహాదేవులకు నమస్కారం, శివభక్తులకు నమస్కారం. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి శివాలయం దగ్గర అంటే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో భోజనం పెట్టించాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ శివయ్య నాకు ఈరోజు అనుగ్రహం ఇచ్చాడు. సో ఈరోజు అంటే నిన్న వచ్చాను. మండే అంటే భక్తులు చాలా ఉంటారు కాబట్టి భక్తుల కోసం నేను ఇంచుమించు 2-3 వేల మంది కోసం భోజనం ప్రిపేర్ చేయించాను. నా శాస్త్రాలతో మేము చేయించి వేడివేడి భోజనం, వేడివేడి కర్రీలు పెడితే భక్తులు చాలా సంతోషంగా తింటున్నారు. సో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి నాకు నమస్కారాలు. సో నా తల్లికి కూడా, ఎందుకంటే నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచింది. సో ఇట్లాంటి భోజనం పెట్టడానికి అవకాశం నాకు దొరికినందుకు నేను సొసైటీకి, తర్వాత నా తల్లికి, దేవుడికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 32 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా కొర్లగుంట నందు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. ప్రభుత్వ ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్నామని, ఆ నగదు ఇప్పించాలని, రోడ్డు విస్తరణకు తమ స్థలం తీసుకున్నారని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఓ వ్యక్తి డీకేటీ స్థలంలోని కాలువపై అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని ఆపు చేయాలని, సుబ్బారెడ్డి నగర్ నందు డ్రైనేజీ కాలువ కొరకు తవ్విన గుంత పూడ్చాలని, గొల్లవానిగుంట, రాజీవ్ నగర్ నందు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, శ్రీనివాస సేతు పిల్లర్ 24 వద్ద గుంత పూడ్చాలని, పాత రేణుగుంట రోడ్డు రిలయన్స్ మార్ట్ వద్ద చెత్త వేస్తున్నారని నివారించి శుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జై మహేశ్వరి, ఉడిపి పీఠాధిపతి విద్యాసానంద వైభవ తీర్థ స్వామీజులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీ రామభజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ రామనామ కీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా దేవలం రవి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు ప్రముఖ గాయకులు సోము ఉమాపతి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, లక్ష్మీదేవమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి బాధలను అనుభవించిన తరువాత ఈ జీవితం నాటకమని తప్పకుండా మోక్షం కావాలని కోరుకుంటాడు. ఆ మోక్షం 9 రకాల మార్గాలలో మనకు లభిస్తాయి. అందులో ముఖ్యమైనది భక్తి, అంటే భజనలతో. ఆ భజనలలో కూడా పండుగ నెల అని ఆ నెలలో దేవుళ్ళంతా భూమి మీద వచ్చి ఎక్కడెక్కడ భజనలు జరుగుతుందో అక్కడంతా కూడా ఆలపిస్తూ ఉంటారట. అదేవిధంగా ముఖ్యంగా తిరుపతిలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు ఈ 30 రోజులు బ్రహ్మాండంగా శ్రీరామ భజన మందిరం వద్ద భక్తులందరూ చేరి, ముఖ్యంగా గాయకులు, కళాకారులందరూ కూడా గుమికూడి తమ శక్తి కొద్దీ ఆ దేవదేవుణ్ణి ధ్యానిస్తూ పాటలు పాడి చాలా చక్కగా ప్రసాద కైకర్యంతో ఆ వినేవాళ్లకు కూడా మనశ్శాంతిని, సంతోషాన్ని కలిగించేటట్టుగా ప్రతిరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందరూ వచ్చిపోతున్నారు. మీరు కూడా తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్ళకు అందరికీ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మోక్ష మార్గాన్ని పొంది ఆ దేవదేవుని యొక్క పదపద్మాలలో కలిసిపోయేటువంటి మోక్షాన్ని పొందవలసిందిగా మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరయ్యేలా చూస్తాం. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారు ఆరోపించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్. ఆనాటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీల పాలనలో వారికి వారే భారతరత్నను ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయం విమర్శించిన తిరుపతి భారతీయ జనతా పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.